వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. బాధితులకు అండగా నిలిచిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. శ్రీశైలం మల్లన్న అంశనే ముచ్చట్ల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి. బ్రహ్మగుండం క్షేత్రంలో వెల్దుర్తి సిఐ యుగంధర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మహానంది ఆలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం. పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీశైలం మల్లన్న. శాంతిరాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకుడిని పరామర్శించిన ఫయాజ్. నంద్యాల కోర్టులో ప్రశాంతంగా ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు. పెండింగ్ నిధులు చెల్లించి రోడ్లు పూర్తి చేస్తాం. బేతంచెర్ల రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శివమాలదారులకు భిక్ష. प्लास्टिक लग सामान पूरा चल गया। तीन बच्चे हैं भाई, छोटे छोटे हैं, मतलब बाहर बाहर हैं। वो भी जरा ಜಾತಿಯ ವಿಪತ್ತು ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ನಷ್ಟಪಡಿ ఇక్కడ చూడు. అందరు చూసావా? మన వార్డులో ఒకటి హౌస్ ఫైర్ అయింది, ఇప్పుడే జరిగింది. అదే ఉదయాన్నే వచ్చి మీరు అంతా సచివాలయం వచ్చి చెక్ చేసుకొని అది కంప్లైంట్ పెట్టేయండి. మేము ఫైర్ ఆఫీస్ గారు అన్న వచ్చాడు, పయాదన్న వచ్చాడు, కంప్లైంట్ పెట్టాడు అని చెప్తాడు. మీరు ఉదయం 10 గంటలలో వచ్చేసి కంప్లైంట్ చేయండి. మర్చిపోవాలి, పొద్దున చేయండి కస్టమర్. మల్లికార్జున స్వామి ఆలయం. ఈ దేవాలయం స్థల పురాణం చరిత్రకు అందడం లేదు. అయితే ప్రజల నాలుకల నుండి స్థల మహత్యం భావితరాలకు అందుతుంది.
ఈ దేవాలయాన్ని నిర్మించిన స్థలానికి ఎంతో మహత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థల మహత్యాన్ని గుర్తించిన ముక్కోటి దేవతలు పట్టుబట్టి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని తలపోశారు. అందువల్లే నిత్యం రాక్షసులతో జరుగుతున్న యుద్ధాల్లో దేవతలకు జయం కలుగుతుందని భావించారు. బోలా శంకరుడిగా పేరు తెచ్చుకుని రాక్షసులకు అడిగింది తడుగా వరాలు ఇస్తూ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని దేవతలు భావించారు. ఫలితంగా ఈ స్థలంలో ముక్కోటి దేవతల సమక్షంలో శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ప్రతి యుద్ధంలో దేవతలకు విజయాలే లభించాయని ప్రజల విశ్వాసం. ముక్కోటి దేవతలు ముచ్చటపడి శివలింగం ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవాలయానికి శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చినట్టు తెలుస్తోంది. శివలింగ స్థాపన గురించి మరో కథనం కూడా ఉంది. ఈ శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించారంటారు. జన్మేజయుడి దేవాలయ నిర్మాణం గావించాడని కథనం కాగా శ్రీశైల మల్లికార్జున స్వామి అంశే ఈ క్షేత్రంలో స్వయంభూ లింగంగా వెలిసిందని మరో కథనం. దేవాలయం చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది. ఎటు చూసినా చెట్లు చేమలు కొండలతో ప్రకృతి నడిగొడ్డున వెలిసినట్లుగా ఉంటుంది ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవాలయం. ఆలయానికి చేరుకున్న అనంతరం అక్కడి అందాలకు ప్రశాంతతకు ప్రకృతి రమణీయతకు పులకించి వెనక్కి తిరిగి రావాలనిపించదు. దేవాలయం ప్రక్కనే గలగల పారుతున్న సెలయేరు పుష్కరిణి మరో శైవక్షేత్రం యాగంటి వరకు ప్రవహించడం ఒక విశేషం. తీయటి నీటితో భక్తులకు మైమరింపజేస్తుంది ఈ సెలయేరు. దేవాలయం ప్రకారంలో ఎత్తైన గాలిగోపురం అద్భుతమైన శిలా కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ గాలిగోపురం విజయనగర సామ్రాజ్యధీశుడు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్లుగా ఇక్కడ ఉన్న శిలా శాసనం ద్వారా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని శ్రీ వరరాంబికా సమేత ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ వరరాంబికా మల్లికార్జున స్వామి దేవత క్షేత్రం నంద్యాల జిల్లా రంగాపురం గ్రామం వేదంచెల్ల మండలం శివారంలో వెలిసిన శ్రీ వరరాంబికా సమేత ముచ్చట్ల మల్లికార్జున స్వామి క్షేత్రము. శ్రీ వరరాంబికా సమేత ముచ్చట్ల మల్లికార్జున స్వామి క్షేత్రము ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రము చాలా పురాతనమైన క్షేత్రము. 1176 సంవత్సరంలో అంటే 11వ శతాబ్దంలో వెలిసిన ఈ క్షేత్రము 1300 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ క్షేత్రము వరరాంబికా సమేత ముచ్చట్ల మల్లికార్జున స్వామి ముక్కోటి దేవతలందరూ వచ్చి ఇక్కడ ముచ్చరించుకునే పుణ్యక్షేత్రము. రేపు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా పండుగ రోజు జాగరణ రోజు రాత్రి యామాభిషేకాలు జరుగుతాయి. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున 5:30కి కళ్యాణం జరుగును. 3వ రోజు దేవ మహోత్సవం జరుగుతుంది. 4వ రోజు వసంతోత్సవం జరుగుతుంది. తర్వాత 4వ రోజు రాత్రి 5వ రోజు రాత్రి రంగాపురం గ్రామ శివారులో ఉత్సవమూర్తులను విగ్రహము ఉత్సవం జరుగును. ఇక్కడ ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఈ పురాతన క్షేత్రమైన ఈ క్షేత్రానికి ముక్కోటి దేవతలందరూ వచ్చి ఈ క్షేత్రంలో ముచ్చటించుకున్నారని చెప్పేసి ముచ్చట్ల మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఈ క్షేత్రానికి పేరు వచ్చింది. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివలింగము. ఇక్కడ పక్కన కోనేటి నుంచి ఈ క్షేత్రం కోనేటి నుంచి యాగంటి క్షేత్రానికి ఇంకా ఈ క్షేత్రం నీరు ప్రవహిస్తాయి. ఇక్కడ వచ్చిన భక్త జనాదులందరూ వివాహాది శుభకార్యములకు కానీ సంతానం కలిగిన వాళ్ళకు కానీ ఇక్కడ వచ్చి దేవుడిని వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ దేవుడిని వాళ్ళు స్మరించుకున్నచో వాళ్ళ కోరికలు నెరవేరును. ఇక్కడ ఈ పురాతన క్షేత్రమందు వచ్చి అమావాస్య రోజు గాని పౌర్ణమి రోజు గాని నిద్ర చేసిన భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేరి కొంగు బంగారమై 2వ శ్రీశైలంగా వెలజిల్లుతున్నది. ముచ్చటించుకుంటారని చెప్పేసి ముచ్చట్ల మల్లికార్జున క్షేత్రం అని చెప్పేసి పేరు వచ్చింది. ఇది 1176 సంవత్సరంలో చాళక్య మహారాజులు కట్టించిన పుణ్యక్షేత్రము. అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసిన శివలింగము ఉన్న అక్షరాలను బట్టి అది దాన్ని తర్జుమా చేయించుకుని దాని వివరణనే ఇస్తున్నది. ఇంతకుముందు మీకు శాసనం కూడా ఒకసారి ఇచ్చిన చూడండి. సమేత ముచ్చట్ల మల్లికార్జున స్వామి 2 ఉన్నారు, అక్కడ 2 ఉన్నారు. నమ్మిన భక్తులకి 2వ శ్రీశైలంగా వెదజల్లుతుంది. నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. భక్తజనులకు తెలియజేయడమేమనగా శ్రీ వరరాంబికా సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రముకు పోలేని వారు, అక్కడ శక్తి లేక పోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని నెరవేర్చున్నవి. కావున ఇది 2వ శ్రీశైలంగా వెదజల్లుతున్నది. శ్రీశైలం పోలేని శివస్వాములు కూడా ఇక్కడ ఈ సంవత్సరం మొదటిసారిగా మా అంజస్వామి మాల వేసినాడు. మాల వేసి ఇక్కడే ఇరుముడి కట్టుకొని ఇక్కడే ఉన్న
మాల వేసి శ్రీ బ్రహ్మరాంబిక సమేత ముచ్చల మల్లికార్జున స్వామి మాల స్వీకరణ తీసుకున్నాడు. కాబట్టి రెండవ శ్రీశైలంగా వెదజల్లుతున్నది. కాబట్టి కోరిన భక్తులు, కోరికలున్న భక్తులు, శ్రీశైలం పోలేని వాళ్ళు శ్రీ బ్రహ్మరాంబిక సమేత ముచ్చల మల్లికార్జున స్వామి దర్శించుకున్నచో శ్రీశైలం దర్శించుకున్నట్లనే అని భావిస్తారు. మల్లికార్జున స్వామి అక్కడ పోతే ఎంత ఫలితం వస్తుందో శ్రీ బ్రహ్మరాంబిక సమేత ముచ్చల మల్లికార్జున స్వామికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుకుంటే కూడా అట్లే కోరికలు నెరవేరుతాయి, అదే ఫలితం వర్తిస్తుంది. विश्वेश्वराय नमः, वीरभद्राय नमः, गणानाथाय नमः, प्रजापतये नमः, हिरण्यस्य नमः, दोदर्शाय नमः, गिरीशाय नमः, गिरिधाय नमः, नायकाय नमः, लिंगभूषणाय नमः, खड्गाय नमः, गिरिधराय नमः, गिरिप्रियाय नमः, कृतिवाक्ये नमः, प्राराधये नमः, भगवते नमः, नमः भीमाय नमः, प्रत्यङ्गियाय नमः, सुष्णवे नमः, जगद्धान्ये नमः, जगद्गुरुवे नमः, योगकेशाय नमः, महासचिवाय नमः, चारित्रमाय नमः, रुद्राय नमः, भूतपदये नमः, सावे नमः, महेश्वराय नमः, दिगम्बराय नमः, अस्मभूते नमः, पशुपतये नमः, देवाय नमः, महादेवाय नमः, अभिराय नमः, हरे नमः, पुष्पोदये नमः, अव्यक्ताय नमः, नक्षत्रहाराय नमः, हराय नमः, भगवेत्तमदे नमः, अव्यक्ताय नमः, सहस्राक्षाय नमः, सहस्रपादाय नमः, अपवर्तप्रदाय దగ్గర పట్టుకొని దర్శనం చేసుకున్నాడు. యజమానస్యాః ఉన్నత ఉద్యోగ ప్రాప్తి సిద్ధిరస్తు. समर्पयामि
ఉభయ దేవాలయముల అర్చక సమూహంతో వేద పండిత సమూహంతో నిర్వహించబడుతూ ఉంది. వివిధ మార్పు కూడా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున మహాస్వామి దివ్య తస్మై శ్రీ గురవే నమః. యశ్వాచ మగనయంద దేవాః రాయ చ స్వాహా శివాయ చ శివతరాయ చ స్వాహా. జలయస్మిన్ సన్నిధిం కురు ఇది కలశే రుద్రాది దేవత ఆవాహ్య.
RNB మంత్రి గారు. అధ్యక్ష, ఏ పనుల కోసం ఒప్పందాన్ని 12/1/2017 కుదుర్చుకోవడం జరిగింది. ఈ పనిని మెస్సర్స్ కాంటాక్ట్ పిండి సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి అప్పగించడం జరిగింది. మొత్తం పని విలువ 72 కోట్ల రూపాయలు, చేసిన పని విలువ 43 కోట్లు, 63% వరకు చేయడమైంది. బి ప్రశ్నకు సమాధానం: భూసేకరణ నిమిత్తం భూ యజమానులకు 13,12,522 రూపాయలు మరియు సంబంధిత ప్రభుత్వ శాఖలకు నిర్మాణ నష్టపరిహారం కింద 64,62,356 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అంతే వంతెన నిర్మాణానికి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మొత్తము 77,74,875 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రక్రియ కొనసాగుతుంది. అధ్యక్ష, సి ప్రశ్నకు అవునండి.
డి ప్రశ్న గది ఈ సంవత్సరంలో 26వ సంవత్సరం ఆఖరి నాటికి పూర్తవుతుంది అధ్యక్ష. రామమూర్తి గారు. అధ్యక్ష, చాలా ముఖ్యమైన బ్రిడ్జి అధ్యక్ష. కారణం తీర ప్రాంతాన్ని కలపడమే కాకుండా టూరిజంకి అది ఊతమిచ్చే బ్రిడ్జి సార్. అది ఆ ప్రాంత చిరకాల వాంఛ. కారణం నవ్వుపాడు నుంచి ఇవతల కళింగపట్నం వరకు ఏదైతే కోస్టల్ ఉందో కోస్టల్ని అనుసంధానం చేసే బ్రిడ్జ్ అది. అది చాలా ప్రాముఖ్యమైనది. కేవలం ల్యాండ్ ఎక్విజిషన్కి ఇంకా మనం ఇవ్వాల్సింది సుమారు 77 లక్షలు అయినప్పటికీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వలన పని జరగడానికి హెడ్డిల్స్ ఏర్పడుతున్నాయి. అతను గత ప్రభుత్వంలో 2017లో మంజూరు చేసి 18లో ప్రారంభించాం. సుమారుగా 60% పైచిలకు పనులు చేసినాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2014-19లో 60% పనిచేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం గాలికి వదిలిస్తుంది. ఈవేళ మళ్ళీ ఆ పనులు ప్రారంభించి అవి పూర్తి చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్కి కేవలం 77 లక్షలు, సుమారు 77-78 లక్షలే ప్రభుత్వ భవనం ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో దాని పునర్నిర్మాణానికి తొలగించి, అలాగే మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ 77 లక్షలు ఇవ్వాలి. అది మంజూరు చేస్తే మళ్ళీ పనులు జరగడానికి వీలు ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా కోరింది ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు వెంటనే రిలీజ్ చేసి ఏదైతే హామీ ఇచ్చారో ఈ 2026 పూర్తి చేయడానికి మరి దానికి అవకాశం కల్పించవలసిందిగా, దాన్ని ప్రథమ ప్రాధాన్యతగా దాని మీద దృష్టి కేంద్రీకరించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు 77,74,000 రూపాయలకు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వలన, గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యాల వలన కనీసం ఈ చిన్న చిన్న మొత్తాలు చెల్లించకపోవడం, అది కూడా కాంట్రాక్టుల విషయంలో కూడా వారికి కావాల్సిన కాంట్రాక్టులను కూడా వారు చేయించుకోవడం వల్ల పల్లెలు కూడా నిలబడిపోయినాయి. ఏది ఏమైనా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ 77 లక్షల రూపాయలు త్వరలోనే ప్రభుత్వానికి ల్యాండ్ అక్విజిషన్ కట్టి ఈ యొక్క అనుకున్న టైంని కంప్లీట్ చేస్తామని చెప్పి సభ్యులకు తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే. బేతంచెర్ల రెడ్డి సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ప్రతాపరెడ్డి, బుగ్గన రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శివమాలదారులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి నంద్యాల రహదారిలో రెడ్డి సంక్షేమ సంఘం నిర్మాణ భవనం స్థలంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివమాలదారులకు భిక్షను వడ్డించారు. రెడ్డి సంఘం సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ సంఘం ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి తెలిపారు. బేతంచెర్లలో ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘం తరఫున శివస్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం అనేది, భవిష్యత్తులో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆ భగవంతుని కృప మా రెడ్డి సంఘంపై కూడా ఉండాలని అభ్యర్థిస్తున్నాం. ఈరోజు మన బేతంచెర్ల రెడ్డి సంక్షేమ సంఘం భవనం నిర్మాణం మీద శివస్వాములకు భిక్ష చేయడం జరిగినది. అందరూ రెడ్డి సోదరులు బాగా వచ్చి అన్ని రకాలుగా సహకరించినారు. ఒకటి కాకపోతే ఈ బిల్డింగ్ చిన్నగా అవుతుందేమో అనే ఆలోచన చాలా మందికి ఉంది. ఆ ఆలోచన ఏం అవసరం లేదు. చాలా మంది ధనికులు కాకుండా పేదరెడ్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని ఈ భవన నిర్మాణం చేయడమైనది. ఈ శివరాత్రి సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున శివ దీక్షాపరులకి భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివుని ఆశీస్సులతో ఈ రెడ్డి సంక్షేమ భవనం విజయవంతంగా పూర్తి కావాలని ఆ శివ పరమాత్మని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు బుగ్గన ప్రసన్న లక్ష్మి, బుగ్గన ప్రభాకర్ రెడ్డి, బాలా దస్తగిరి రెడ్డి, మరికుంట వెంకటరెడ్డి, గోపాల్ రెడ్డి, జయరాం రెడ్డి, వీరారెడ్డి మరియు శివమాలదారులు నారాయణస్వామి, బుగ్గన మహేశ్వర్ రెడ్డి,
బ్రహ్మానాయుడు, అధిక సంఖ్యలో రెడ్డి సంఘం సభ్యులు, శివమాలదారులు పాల్గొన్నారు. చికనాశనం పరేశం బీజనాశంచ దూర్జటం పింగళజటం జటామండలమండితం కర్పూరగౌరం గౌరీశం సురావాసం జనావాసం యోగీశం యోగపుంగవం యోగదం యోగినాం సింహం ఓం భగవానందకాశేశ్వరం పట్టకల్ప ధ్రుమస్వామం వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. బాధితులకు అండగా నిలిచిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. శ్రీశైలం మల్లన్న అంశనే ముచ్చట్ల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి. బ్రహ్మగుండం క్షేత్రంలో వెల్దుర్తి సిఐ యుగంధర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మహానంది ఆలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం. పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీశైలం మల్లన్న. శాంతిరాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకుడిని పరామర్శించిన ఫయాజ్. నంద్యాల కోర్టులో ప్రశాంతంగా ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు. పెండింగ్ నిధులు చెల్లించి రోడ్లు పూర్తి చేస్తాం. బేతంచెర్ల రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శివమాలదారులకు భిక్ష.